విక్రమ్ మిశ్రీ భారత విదేశాంగ కార్యదర్శి. పహల్గామ్ ఘటన, ఆపరేషన్ సింధూర్, భారత పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పాత్ర పోషించారు. ఎప్పటికప్పుడు ఆర్మీ అధికారులతో కలిసి ప్రజలకు ఆ సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. ఇప్పుడు మిశ్రీతో సహా ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యకరంగా కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. కుటుంబంలోని వారి ఫోన్ నంబర్లను లీక్ చేశారు. దీంతో మిశ్రీకి అండగా రాజకీయ నేతలతో పాటుగా ఐఏఎస్ అధికారులు, మాజీ రాయబారులు రంగంలోకి దిగారు. ట్రోలర్స్కు వార్నింగ్ ఇచ్చారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పేరు ప్రముఖంగా వినిపించింది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా దాడుల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వచ్చారు. కాగా ఈ నెల 10న భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. ఈ కాల్పుల విరమణ నిర్ణయాన్ని వెల్లడించిన విక్రమ్ మిశ్రీపై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఆయన కుటుంబ సభ్యులపై కూడా అసభ్య పోస్టులు పెట్టారు. దూషణలు, కుటుంబ సభ్యుల వ్యక్తిగత సమాచారంతో ట్రోల్స్ చేశారు. దీనిపైన ఎంఐఎం అధినేత అసద్తో సహా పలువురు రాజకీయ నేతలు, ఐఏఎస్ అధికారులు స్పందించారు. మిశ్రీపై చేస్తున్న ట్రోల్స్ను యూపీ మాజీ సీఎం అఖిలేష్ తప్పుపట్టారు. ఇలాంటి స్టేట్మెంట్స్ నిజాయితీగా రాత్రి పగలు దేశం కోసం పనిచేసే అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కాల్పుల విరమణ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని, స్వతంత్రత అధికారులది కాదని పేర్కొన్నారు. కొన్ని యాంటీ సోషల్ క్రిమినల్స్ బహిరంగంగా అన్ని పరిమితులు దాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విక్రమ్ మిశ్రీ ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే తరహాలో ఎంఐఎం అధినేత అసద్ సైతం ఘాటుగా స్పందించారు. విక్రమ్ మిశ్రీ మంచి నిజాయితీపరుడైన, కష్టపడి పనిచేసే దౌత్యవేత్తని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. మన సివిల్ సర్వెంట్లు కార్యనిర్వాహక శాఖ కింద పనిచేస్తారని గుర్తు చేశారు. రాజకీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు వారిని నిందించకూడదు, దీనిని గుర్తుంచుకోవాలని ఒవైసీ సూచించారు. మాజీ దౌత్యవేత్త నిరుపమా మేనన్ రావు ఘాటుగా స్పందించారు. మిశ్రీ అంకితభావం కలిగిన దౌత్యవేత్తగా పేర్కొన్నారు. ఇలా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు మిశ్రీకి అండగా నిలుస్తూ ట్రోల్స్ చేస్తున్న వారిపై విరుచుకుపడ్డారు.